ఉండాలి కానీ కష్టంగా ఉన్నాయి, దీన్ని చెప్పేకి లేవు. సరే అభివృద్ధి చూసుకుంటే మరి అభివృద్ధి అంటే ఏం జరిగింది 5 సంవత్సరాల్లో? ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఆయన ఇప్పుడు చేస్తూ ఉండేది మంచిదే. ఏదో ముసలి వాళ్ళకి ఈ స్కూల్ పిల్లలకి బాగా ఏదో ఆయన చేసే పని బాగానే ఉండేది అంటున్నారు. నేను ఉండేది రిటైర్డ్ అయిన ఉద్యోగం కాబట్టి మనం చెప్తే అది బాగుండదు. అంటే వైఎస్ఆర్ పరిపాలన రౌడీజం గుండాయిజం ఉంది, అది మనకు తెలియదు సార్, కేసులు మేమేం చూడలా, మనం చూసినలా, మనం ఏమంటే ఏమంతే ఓకే ఏడా పోము అంతే. పరిపాలన ఎలా ఉందన్న? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఇది ఆడవాళ్ళు అడగాల ఉండు అట్లా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగా ఏం వాళ్ళ అడగాల, వాళ్ళంతా ఉండారు కదా. రాయా చెప్తావా ఎవరు పరిపాలన బాగుంది? పథకాలు ఎలా ఉన్నాయన్న? పథకాలు వీళ్ళు చెప్పిండేవి ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు అప్పుడు ఏం చెప్పారు ఏదో ఏం పథకాలు వచ్చినాయి? మాకేం లేదు, నాకు రావు, జరగవు కూడా. అది జాబ్ ఉంది కాబట్టి మనకు వచ్చేది ఉద్యోగత బాగుంది కదా, ఉద్యోగాలు లేవు. నువ్వైతే ఉద్యోగం చేసినావు, మరి ఇప్పుడు ఉద్యోగాలు లేవు కూడా. అవన్నీ మనకు తెలీదు, నేనేమి పరిస్థితి అట్లా. టీడీపీ జనసేన కలిసి వస్తుంది కదా, ఎలా చూస్తున్నావు? దాని మాట మనం ఎట్లా చెప్పేది, దాని మాట ఎట్లా చెప్పేది మనమా? కలిసి వస్తుంది కదా, మరి జగన్ గారికి ఓటమి చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఉండే పొజిషన్ అది. మీ అభిప్రాయం ఏంటి? అంతే, జగన్దే అంటూ ఉన్నారు. సింగిల్గా వస్తే గెలిచే ఛాన్స్ ఉంది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు అది జరగని పని, అది పరిస్థితి. మళ్ళీ జగన్ గారు వచ్చేసేది అంతే, కానీ సీట్లు కొన్ని తగ్గచ్చు అంతే. కానీ 175 వస్తాయి అంటున్నారు వాళ్ళు అంటూ ఉన్నారు. అంత రావు, ఎందుకంటే మూమెంట్ మారుతూ ఉంటాయి జనాలు, మనం ఏం చెప్పలేము కదా. అది పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ 24 సీట్లే ఇచ్చారు కదా, ఇచ్చినారు. మన 24 గెలుచుకోవాలి కదా, చూద్దాము. అట్లా ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి నిలిచా ఏదా, అట్లా ఎన్నో వాళ్ళు ఆ 2 కూడా గెలలేదే, అట్లా అయిపోయి అట్లా ఉంటాయి. మరి ఇక్కడ మరి పర్మనెంట్ వర్గంలో వెంకట్ గౌడ్ గారు ఉన్నారు, అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఈ పక్కనే ఆయన ఉండేదే వైసీపీ, ఇంక మా అమర్నాథ్ రెడ్డి ఉండారు. చెప్పలేము ఆ మాట ఊరికి. ఈడ మాత్రం పల్మనేరు నియోజకవర్గంలో మనం చెప్పలేము. Like and subscribe Eagle Media Works.